సో మేము రీసెంట్ గా ఫస్ట్ సబ్ క్లాస్ కి అటెండ్ అయ్యి వచ్చాం. ఆల్రెడీ ఫస్ట్ సబ్ క్లాస్ సార్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఒక రివిజన్ లా ఉంటుందని చెప్పి ఒక్కసారి ఎంగేజ్ చేయమన్నారు ఈరోజు క్లాస్. సో ఆల్రెడీ అరవింద మేడం, సరిత మేడం వీళ్ళందరూ కూడా అటెండ్ అయిన వాళ్ళే గ్రూప్ ఫస్ట్ సబ్ క్లాస్ కి వచ్చిన వాళ్ళే. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, లెట్ us have a quick review on first subclass and I'll share some of my case examples. సో ఈరోజు మనం ఒక 4 ఆర్డర్స్ చెప్పుకుందాం along with general theme of first subclass. సో వీటిలో మనకి 6 సూపర్ క్లాసెస్ ఉన్నాయని తెలిసింది మీకు ఆల్రెడీ. అందులో ఫస్ట్ సూపర్ క్లాస్ ఏంటంటే మ్యాగ్నోలిడియే. సో ఫస్ట్ సూపర్ క్లాస్ లో మనకి యానిమల్స్, ప్లాంట్స్, మినరల్స్ ఉంటాయి. ప్లాంట్స్ వచ్చేసరికి మ్యాగ్నోలిడియే, యానిమల్ వచ్చేటప్పటికి బైవాల్వ్స్ ఉంటాయి, మినరల్ వచ్చేటప్పటికి రో టు లెఫ్ట్ సైడ్, ఎస్పెషలీ లిథియం, బెరిలియం అండ్ బోరాన్. సో అంటే సార్ ఇచ్చిన నోట్స్ నుంచి వాట్ ఐ అబ్జర్వ్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? ఫైన్. సో అలర్ట్నెస్ అనే థీమ్ ఆఫ్ అలర్ట్నెస్ అనేది ఫస్ట్ సూపర్ క్లాస్ కి ఉంటుంది, 6th సూపర్ క్లాస్ కూడా ఉంటుందని చెప్పి అన్నారు సార్. సో 6th ఏంటంటే థ్రెట్ ఏదైనా వస్తే కనుక, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్ లాంటివి ఏమైనా వస్తే కనుక 6th సూపర్ క్లాస్ లో అటాక్ అండ్ డిఫెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అదే ఫస్ట్ సబ్ క్లాస్ లో అయితే ఫస్ట్ సూపర్ క్లాస్ లో అయితే కనుక డిఫెన్స్ అనేది ఉండదు. వాళ్ళకి ఏంటంటే కవర్ అనేది ఉండదు. సో ఐ డు నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అండ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ డిఫెండింగ్. సో అటాక్ అనే ఆప్షనే వీళ్ళల్లో మనకు కనిపించదు అనమాట. సో వీళ్ళు ఎలా డిఫెన్స్ చేసుకుంటారంటే, సారీ, అటాక్ అనేది ఉండదు, డిఫెన్స్ అనేది ఉంటుంది. ఎలా డిఫెన్స్ చేసుకుంటారంటే విత్డ్రాల్ అవ్వడం. సో ఒక్కొక్క ఆర్డర్ ఒక్కొక్క విధంగా విత్డ్రాల్ అవుతూ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ సమ్ కొంతమంది ఏంటంటే దే వుడ్ లిజన్ మ్యూజిక్, కొంతమంది ఏంటంటే నిద్రపోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇందులో మూమెంట్ అనేది చూసుకుంటే బ్యాక్వర్డ్ మూమెంట్ అనేది ఉంటుంది. అండ్ ఈ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత యూ బిలీవ్ యూ ఆర్ నాట్, నిన్న నేను ఒక కేసు తీసుకున్నాను యాక్చువల్గా. ఆ కేసు ఏంటంటే స్టార్టింగ్ ఆయన ఫస్ట్ వర్డ్ ఏంటంటే, స్టార్టింగ్ చెప్పండి మీ బాస్ అని అనగానే ఫస్ట్ వర్డ్ ఆయన ఏమన్నాడంటే, నేను ఎక్కడో మాల్లో ఉన్నట్టు, ఆ మాల్లో నేను సారీ నేను మాల్లో ఉన్నాను, అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ లో ఉన్నాను, నేను అరుస్తానేమో, అరిచి అందరి అటెన్షన్ నా మీద పడుతుందేమో అని ఆలోచన. ఇంకా అక్కడి నుంచి కేసు స్టార్ట్ అయింది. ఇంకా చాలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. రైట్, కొన్ని సిచ్యువేషన్ ఉంటే అందులో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందంటే ఆయనకి ఇంకా చాలా చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ టైంలో ఐదర్ హీ వాంట్ టు గో ఫ్రంట్ ఆర్ గో బ్యాక్. అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనక్కి రాలేకపోతున్నాను, సఫకేట్ అయిపోతుంది. సో ఈ మూమెంట్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకుంటూ, అండ్ ఆ కేసులో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే థీమ్ ఆఫ్ సైలీషియా, థీమ్ ఆఫ్ సల్ఫర్, థీమ్ ఆఫ్ లైకోపోడియం, ఇంకా చాలా థీమ్స్ వస్తూనే ఉన్నాయి అందులో. కాకపోతే ఈ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ వల్ల మనకి ఏంటంటే అసలు వీడి ప్లాంటా మినరల్ యానిమల్ అని తెలుస్తుంది. వన్ థింగ్, ప్లాంట్ అయితే ఎక్కడ పిన్ పాయింట్ చేసి ప్లాంట్ అనేది తెలుస్తుంది. వన్ థింగ్, రైట్. ఆ తర్వాత ఇంకా కొంచెం ఫర్దర్గా ఎక్స్ప్లోర్ అయ్యేది ఏంటంటే వాడి యొక్క డెల్యూషన్స్, డీప్ డెల్యూషన్స్, ఎస్పెషల్లీ బ్యాష్ఫుల్నెస్ బాగా ఎక్కువగా అనిపించింది నిన్న కేసు. ఆ బ్యాష్ఫుల్నెస్ ఎప్పుడంటే ఎస్పెషల్లీ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు, ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన చెమటలు, కాళ్ళు చేతులు చెమటలు పడ్డాయి. స్లోగా చెప్పగలుగుతారా డాక్టర్ గారు? కొంచెం ఓకే, స్లోగా. స్పీడ్ ఓకే. గా ఉంది, నోట్ చేసుకోవాలంటే అందుకోలేకపోతున్నాం. కొంచెం స్లో. అంటే థ్యాంక్ యూ. ఇది నిన్న ఒక కేసు తీసుకున్నాను సార్, ఆ కేసు కోసం నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అనమాట. రైట్. సో ఈ సూపర్ క్లాస్ అనేది మనకి ముఖ్యంగా ఎలా రెస్పాన్స్ అవుతున్నాడు పేషెంట్ అనే విధంగా తెలుసుకుంటే మనం డ్రగ్ మిస్ అవ్వడానికి చాలా అవకాశాలు చాలా తక్కువ అనమాట. సో నిన్న కేసు తీసుకున్న దాంట్లో ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందంటే,
ఒక కార్బన్ ఎక్స్పీరియన్స్, ఒక ఆక్సిజన్ ఎక్స్పీరియన్స్, ఒక నైట్రోజన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ప్లాంట్ ఏంటిది ఎలా ఉంది అని ఆలోచించాను. అప్పుడు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో ఈ రెస్పాన్స్ చూసుకుని ఇది 5th సూపర్ క్లాస్ అని నేను అకార్డింగ్ టు కేస్ కొంతమంది డాక్టర్స్ తో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు ఓకే, ఈ 3 ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రగ్ మనకి ప్లాంట్ లో నుంచి కావాలని చెప్పి చూశాను. అప్పుడు నేను కొంచెం చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని అందులో నుంచి నేను ఒక డ్రగ్ అరైవ్ అయ్యాను. ఆ డ్రగ్ పేరే కోకా. అండ్ ఈ కోకా అనేది 5th సూపర్ క్లాస్ కి చెందింది, సారీ 5th సబ్ క్లాస్ కి చెందింది. సో వీడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే ఆ సఫకేటివ్ సిచ్యువేషన్స్ లో స్టిఫ్నెస్ అయిపోతుంది బాడీ అంతా, కదలలేకపోతున్నాను. మొత్తం చేతులు కాళ్ళు ఛాతీ పట్టేస్తున్నాయి. దీని ఆపోజిట్ ఏంటంటే లైట్ ఫ్రీ ఇలేటెడ్, ఏదో తేలిగ్గా ఉన్నట్టు, రైట్? సో ఈ ఆపోజిట్ పొలారిటీస్ వచ్చినాయి. ప్లాంట్ అయి ఉండాలి, కానీ కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ థీమ్స్ అయి ఉండాలి ఈ డ్రగ్ లో అని నేను చూసుకున్నాను. అప్పుడు ఇంకా కొంచెం ఫర్దర్ గా మళ్ళీ కన్ఫర్మేటరీ సిమ్టమ్స్ కోసం నిజంగా అసలు ఈ కోకా అని కనుక్కోవడానికి కోకాకి ఏంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే స్లీప్లెస్నెస్. వాళ్ళు నైట్ ఔల్స్ అంటారు యాక్చువల్ గా. రాత్రంతా అలా చదువుతూనే ఉంటారు, ఏదో ఒకటి నైట్ యాక్టివ్ గానే ఉంటారు. నాకు నేను డ్రగ్ అరైవ్ అయిన తర్వాత నేను కన్ఫర్మేషన్ కింద అడగాలి యాక్చువల్ గా, బికాస్ వన్ ఆఫ్ ది కీ నోట్ అనమాట. సో అప్పుడు నేను అడిగాను, మీ నైట్ లైఫ్ ఎలా ఉంటుందని అడిగాను. పడుకుంటారా పడుకోరా లేకపోతే వాట్ ఆర్ ఇట్ మేబీ. ఆయన ఏమన్నారంటే నేను ఒక 20 సంవత్సరాల నుంచి నైట్ అనేది పడుకోవడం చాలా తక్కువ. మన మ్యూట్. సో నేను నైట్ అనేది చాలా పడుకోవడం తక్కువ, నైట్ అలా యాక్టివ్ గానే ఉంటాను, బాగా నావెల్స్ చదువుతూ ఉంటాను, నైట్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఒక 20 years బ్యాక్ నుంచి నాకు ఈ అలవాటు ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి నేను అలవాటు మానుకున్నాను. వన్ థింగ్, కోకా అంటే కొకైన్ యాక్చువల్ గా, ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కొకైన్. సో దీనికి అలవాట్లు ఏంటంటే జర్దా, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్స్. ఇంకా అలవాట్లు లేదంటే ఏమీ లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి. మందు తాగడం. కానీ ఒక 10 years నుంచి మానేశాను అన్నాడు. నేను అడిగాను ఏంటి మీకు ఇందులో ఇష్టం బాగా అని అడిగాను. జర్దా తినడం ఆ పాన్ తినడం అన్నాడు. ఏంటి అందులో తినడంలో ఏంటి మీకు ఇష్టం అంటే అదొక కిక్ ఇస్తుంది, ఈ యూజ్ దిస్ గెస్చర్, అదొక ఎలిటెడ్ ఫీలింగ్ ఇస్తుందని అన్నాడు. సో మనకి ఈ సబ్ క్లాస్ సూపర్ క్లాస్ అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ఇన్ డెప్త్ గా మనం ప్రెసైజ్నెస్ ఆఫ్ డ్రగ్ ని ఎక్కడ మిస్ అవ్వం. అసలు ఇప్పటికి వచ్చి నేను కోకా అసలు చాలా తక్కువగా చదివాను, అసలు వినలేదు కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. ఓకే ఈ డ్రగ్ ఉంది తెలుసు కానీ ఇందులో స్లీప్లెస్నెస్ మెయిన్ థీమ్ నాకు తెలియదు కూడా యాక్చువల్గా. బట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ సూపర్ క్లాసెస్ మేడ్ మై ప్రిస్క్రిప్షన్ మచ్ ఈజియర్. నేను వీలున్నప్పుడు తర్వాత ఎప్పుడైనా కేసు డీటెయిల్ గా చెప్తాను కొన్ని మంత్స్ తర్వాత. సో కమింగ్ టు ద ఫస్ట్ సూపర్ క్లాస్, అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది డాక్టర్ గారు, అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో కమింగ్ టు ద ఫస్ట్ సూపర్ క్లాస్, చిన్న చిన్న థింగ్స్ అనేవి కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంటాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ క్రాకింగ్, ఒక పేపర్ క్రాకింగ్ చేసి లేకపోతే పేపర్ నలిపేసి పడేసినా సరే వాళ్ళు రెస్పాన్స్ చాలా తీవ్రంగా ఉంటుంది. చిన్న స్క్రాచింగ్ సౌండ్, ఏదైనా ఇప్పుడు చాక్ పీస్ రాస్తుంటే లేకపోతే బోర్డ్ చెరుపుతుంటే ఆర్ ఆ ష్రిల్లింగ్ సౌండ్ కూడా వాళ్ళకి అసలు తట్టుకోలేరు అనమాట. ఈవెన్ లైట్ గానే సరే సౌండ్ కైనా సరే ఎవ్రీథింగ్ పెనట్రేట్స్ ఇన్ టు దెమ్. దిస్ పెనట్రేషన్ కమ్స్ ఇన్ టు విత్డ్రాల్. సో ప్రతిదీ కూడా ప్రతిథింగ్ ఎవ్రీథింగ్ పెనట్రేట్స్ ఇన్ టు దెమ్ అండ్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఏంటంటే విత్డ్రాల్ అవ్వడం. సో ద ఐడియా ఆఫ్ డిఫెండింగ్ ఐఎమ్ నాట్ వెల్ డెవలప్డ్. సో వీళ్ళు చెప్తారు, నేను అంత పెద్ద మీ కేసులో అర్థం చేసుకుంటే వీళ్ళ టాక్ అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా ఇమ్మెచ్యూర్ టాక్ లా ఉంటుంది అనమాట, చాలా ఇమ్మెచ్యూర్ టాక్.
సో వీళ్ళకి ప్రాపర్ బౌండరీస్ ఆర్ ప్రాపర్ బార్డర్స్ అనేది ఏర్పడవు. సో వీళ్ళ యొక్క థాట్స్ కానీ నాలెడ్జ్ కానీ విజ్డమ్ కానీ అన్ని బాగా వెరీ మినిమల్ గా ఉంటాయి అన్నమాట. సో మనకి ఫస్ట్ సబ్ క్లాస్ అని తెలుసుకోవాలంటే కొన్ని విధాలుగా కొన్ని ఆర్డర్స్ లో కన్ఫ్యూషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూషన్ చెయ్యాలా వద్దా, ఆర్ ఈవెన్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 థింగ్స్ ఉన్నాయి, ఆర్ క్లోత్స్ తీసుకోవాలి, ఏది తీసుకోవాలని అర్థం కాదు, బాగా కన్ఫ్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది. చిన్న చిన్నవని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఈ ఫస్ట్ సబ్ క్లాస్ లో మనకి త్రూ అండ్ త్రూ అంటే ఏ రెమెడీ చూసినా ఆర్ ఏ ఆర్డర్ చూసినా ఆర్ మినరల్ చూసినా ఆర్ యానిమల్ చూసినా ట్రెంబ్లింగ్ అనేది కామన్ గా ఉంటుంది వీళ్ళకి. మనం ట్రెంబ్లింగ్ ని చూసిన ఇదివరకు ఏంటంటే ఎమోషన్స్ నుంచి ట్రెంబుల్ అవుతుంటే కనుక యూజువల్ గా రన్నింగ్ ప్లేస్ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ ట్రెంబ్లింగ్ అనేది త్రూ అండ్ త్రూ అక్కడక్కడ కొన్ని డ్రగ్స్ లో అనేది ప్రెసెంట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఫాల్టర్ అవ్వకూడదు మనం. సో ఒక్కొక్క ఆర్డర్ కి కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. ఆ కీ ఫీచర్స్ ని బట్టి మనం క్లాస్ ఆర్డర్ అనేది అరైవ్ అవుతాం. అక్కడి నుంచి ఫ్యామిలీ అండ్ దెన్ రెమెడీ. సో ఇన్ రిగార్డింగ్ దిస్ యాక్చువల్ గా సార్ ఒక కొన్ని వర్డ్స్ చెప్తారు. పేషెంట్ యొక్క వర్డ్స్ నుంచి మీరు వెళ్ళకూడదు, ఎక్స్పీరియన్స్ నుంచి వెళ్తూ ఉండాలి. బికాస్ వర్డ్స్ వెనకాల వెళ్తూ ఉంటే డిసీవ్ అవుతూ ఉంటాం అనే దానిలో నేను యాక్చువల్గా ఒక ఫాల్టర్ చేశాను గురుకుల్లో. సో ఒక కేసు చూపించారు. ఆ కేసులో ఏంటంటే సపోర్ట్ కోసం మాట్లాడారు, కవర్ కోసం మాట్లాడారు, తర్వాత ఇన్సైడ్ కాజీగా ఉంటుందన్నారు, సో అవుట్ సైడ్ బాగా ట్రబుల్సమ్ గా ఉంటుందన్నారు, అండ్ థీమ్ ఆఫ్ వల్నరబిలిటీ, కిల్లింగ్, ఇంకా చాలా. సో యానిమల్ థీమ్ అండ్ మినరల్ థీమ్ రెండు కంబైన్ గా వచ్చిందనమాట. సో నేనేం చేశానంటే ఆ ప్రాసెస్ అనేది నేను చూసుకోలేదు, మిస్ అయ్యాను. యూజువల్ గా యానిమల్ కింగ్డమ్ ఏంటంటే ఈవెన్ బైవాల్స్ అన్నా సరే, లాస్ట్ టైం మనకి రాఘవన్ సార్ కూడా మైట్లెస్ లీడర్స్ కోసం చెప్పారు. ఒక ప్రాసెస్ ఉంటుంది యాక్చువల్గా. ఆ ప్రాసెస్ అనేది మిస్ అయితే ఫర్ ష్యూర్ ఇట్ ఈస్ నాట్ యానిమల్ కింగ్డమ్. బట్ నేను ఫాల్టర్ చేసింది ఏంటంటే వర్డ్స్ వెనకాల వెళ్ళి ఫాల్టర్ అవుతూ ఉంటాం. సో వర్డ్స్ వెనకాల వెళ్ళి ఫాల్టర్ అవ్వకూడదని చెప్పేసి అంటే యూజువల్గా చెయ్యము, బట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అనమాట. సో అది యాక్చువల్గా లిథియం కార్బ్ కేసు, కానీ నేను బైవాల్ రెమెడీ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మన గ్రూప్ డిస్కషన్ లో. సో అప్పుడు ఒక మంచి లెర్నింగ్ అనమాట ఇక్కడ. సో యూజువల్ గా ఆయన లిథియం అనేది యూజువల్ గా చార్జ్ అండ్ డిశ్చార్జ్ కోసం ఎక్కువ మాట్లాడుతుంటారు, ఎనర్జీ అండ్ ఎనర్జీ లెస్. ఇది కూడా సార్ చెప్పారు. సో ఎనర్జీ ఉండడం, ఎనర్జీ లేకపోవడం అనే థీమ్ కూడా రన్ అవుతూ ఉంటుంది. అండ్ దే ఆర్ మోర్ డిపెండెంట్. సెకండ్ రో కదా, లిథియం, బెరిలియం, బోరాన్ చాలా డిపెండెంట్ అనమాట. ఎంత డిపెండెంట్ అంటే నేను నాకు యాజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈవిడ ఒక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన డాక్టర్ యాక్చువల్గా. ఆవిడ ఏంటంటే ఒక సైకియాట్రిక్ ఇల్నెస్ కోసం వచ్చారు. ఆవిడ ఏం చెప్పిందంటే ఎక్స్పీరియన్స్ లెవెల్లో నేను ఏదో ఒక గర్భసంచిలో ఉన్నట్టు, నేను దాని నుంచి వదలబుద్ధి కావట్లేదు, నేను అక్కడే ఉండాలనిపిస్తుంది. సో ఫిజికల్ నార్మల్ లైఫ్ లో ఏంటంటే ఆ గర్భసంచి అనేది నథింగ్ బట్ హిస్ బ్రదర్. ఆ బ్రదర్ని అసలు వదలబుద్ధి వేయట్లేదు. వాడు ఏంటంటే అసమాటికి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. అక్క నువ్వు ఇలా చేయి, అక్క నువ్వు ఇలా చేయి, ఇలా చెందు. ప్రెసెంట్ అంటే ఆ తమ్ముడికి ఏంటంటే జాబ్ వచ్చింది, సో హీ హాస్ టు లీవ్ ఫ్రమ్ హోమ్. ఈ అమ్మాయి కూడా వేరే జాబ్ కి వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో అక్కడ ఈ అమ్మాయి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ జరిగింది. అండ్ హీ డిడ్ వెరీ వెల్ విత్ లిథియం కార్డ్. సో ఈ టీమ్ ఆఫ్ ఊంబ్ విత్ ఇన్ ఇన్సైడ్ ఇస్ కాజింగ్, అవుట్ సైడ్ ఇస్ వెరీ డిస్కంఫర్ట్.
ఆయన ఉంటే, ఆ అబ్బాయి ఉంటే, ఆ తమ్ముడు ఉంటే చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవ్వడం, లేదంటే ఎనర్జీ లెస్ లా ఫీల్ అవ్వడం. అండ్ ఇంకొక ఏరియాలో థీమ్ ఆఫ్ కార్బన్ వచ్చింది. సో ఇలా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనేది ఫస్ట్ సూపర్ క్లాస్ కి కామన్ థీమ్ అనమాట. రైట్, అర్థమవుతుంది కదండి? అర్థమవుతుందండి. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కామన్ థీమ్ కామన్ ఫస్ట్. కామన్ థీమ్, ఎస్. ఓకే. అదే కనుక బైవాల్ అనుకోండి, ఇదే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ థీమ్ ఉంటుంది, కానీ ఇన్సైడ్ ఈజ్ సాఫ్ట్, అవుట్ సైడ్ ఈజ్ హార్డ్ అనే థీమ్ మనకు రన్ అవుతూ ఉంటుంది. అండ్ థీమ్ ఆఫ్ వల్నరబిలిటీ అండ్ థీమ్ ఆఫ్ కిల్లింగ్, దాని వెనకాల ఒక ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ప్లాంట్ ఏంటంటే ఆ సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ అనేది మనకి త్రూ అండ్ త్రూ కేసులో రన్ అవుతూ ఉంటుంది. దే లివ్ ఇన్ ఏ కాజీ అండ్ కంఫర్టబుల్ ఏరియా. Comfort inside and outside is very causy. So meditation is the thing they want, and they became serene and calm. Usually, in few cases, I could explain from my case. సో ఈ మెడిటేషన్ థీమ్ యాక్చువల్గా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బుర్ర వెలిగింది అనమాట. సో ఈ పేషెంట్ ఏంటంటే నా దగ్గరికి వెర్టిగో కోసం వచ్చింది. షీఈ్ ఏజ్డ్ అబౌట్ 45 years. వెర్టిగో ఎలా అంటే కంటిన్యూస్ స్టాగరింగ్ అనమాట, అలా తూలుతూనే ఉంటుంది అనమాట. ఏదన్నా మాట విన్నా తోలడం, ఏదన్నా ఎవరైనా చెప్పినా తోలడం. అండ్ మనకి క్లాసికల్ రూబ్రిక్స్ ఉంటాయి. వెర్టిగో ఫ్రమ్ సీయింగ్ అప్వర్డ్స్, వెర్టిగో ఫ్రమ్ సీయింగ్ డౌన్వర్డ్స్, సైడ్ వర్డ్స్ అండ్ క్లాసికల్ రూబ్రిక్స్ ఉంటాయి. నేను ఆ రూబ్రిక్స్ అలాంగ్ విత్ హ్యూమన్ నేచర్ అండర్స్టాండ్ పెట్టుకుని నేను పాజిటివ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కేసులో ఈవిడి సాధారణంగా అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళదు. నా కేసు స్టార్ట్ అవ్వడం అలా స్టార్ట్ అయింది. సార్ యాక్చువల్గా నేను ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళను, బాగా డిఫికల్టీగా ఉంటే ఇంకా తప్పదు అనుకుంటే కనుక వెళ్తాను, లేదంటే కనుక హోమియోపతి డాక్టర్ని చూపించుకుంటాను అని చెప్పేసాను. సో నాకంటే ముందు చాలా హోమియోపతి డాక్టర్స్ చూసారు ఈవిడ్ని, అండ్ వాళ్ళు కూడా సేమ్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. అండ్ నేను సేమ్ అదే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేశాను, పల్సటిల్లాని. బట్ నేను విత్ స్టాండ్ అయ్యాను పల్సటిల్లాతో. సో ఈవిడికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళ అమ్మాయితో వెళ్ళింది అనుకోండి హాస్పిటల్కి. అమ్మ నీకు ఇలా బ్రెయిన్ లో, వాళ్ళ అమ్మాయికి యాక్చువల్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి. అమ్మ నీకు ఇలా బ్రెయిన్ లో ఇలా రక్తం గడ్డ కట్టింది అనే మాట వినగానే వీడి కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట. అంటే కళ్ళు తిరిగి పడిపోయేంత అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చేస్తుంటాయి. తూలిపోతూ ఉంటుంది, తల తిరిగిపోతూ ఉంటుంది, పడిపోతానేమో అనే భయం, పడిపోతానేమో అనే భయం, పడిపోదు యాక్చువల్గా. అండ్ ఎమోషన్స్ వల్ల ఏంటంటే ట్రెంబ్లింగ్ అయిపోవడం, ఏదైనా హ్యూమిలియేట్ చేస్తే, ఏదైనా మాట అంటే అత్తగారు మామగారు, వెంటనే ఈవిడి ఏడి చేయడం. ఇంకా ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే చాలా మైల్డ్ గా, సాఫ్ట్ గా, మా ఆయన గారు వచ్చి నన్ను కన్సోల్ చేయాలి. అండ్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఫస్ట్ సబ్ క్లాస్ అండ్ సైకోటిక్ మ్యాజం పల్స్టిల్లా ఇవ్వడం జరిగింది ఆవిడకి. పల్స్టిల్లా ఇచ్చిన ఆల్మోస్ట్ 1 year, 200, 1M, 30 ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్ లో నేను పొటెన్సీ మార్చుకుంటూ వచ్చాను. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో కేసు స్టాండ్ స్టిల్ అయిపోయింది. వేసినా తగ్గట్లేదు, వరుస అయిపోతుంది కేసు. మళ్ళా రమ్మన్నారు, మళ్ళా కేసు తీసుకున్నారు, సేమ్ అదే, మళ్ళా సేమ్ థీమే. కాకపోతే నాకు ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్స్ లో చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది అనమాట, చాలా కంట్రోల్డ్ గా. సో ఈ థీమ్ ఆవిడ పక్కన పెట్టుకుని, కంట్రోల్ థీమ్ అనేది పక్కన పెట్టుకుని, సో ఈవిడికి ఇంకా కొన్ని ఫిజికల్ పర్టికులర్స్ కొన్ని తీసుకుని, ఎస్పెషలీ స్టైస్ నేను చాలా మిస్ అయ్యాను యాక్చువల్గా. స్టైస్ అండ్ అప్పర్ ఐస్ లో యూజువల్ గా ఫస్ట్ ఎలా ఉంటుంది, స్టైస్ దగ్గరే ఉంటుంది. అండ్ ట్రెంబ్లింగ్ ఫ్రమ్ ఎమోషన్స్, దీన్ని చూసి స్టాఫిస్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ 1 year గ్యాప్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు డాక్టర్ గారు, సైట్ అని అన్నారు, అది నేను అర్థం చేసుకోండి. సో పల్స్టెలా ఒక 1 year ఇవ్వడం జరిగింది. 1 year ఇచ్చిన తర్వాత షీ వాజ్ వెరీ గుడ్. కాకపోతే కొన్నిసార్లు కొన్ని క్యూట్ టైమ్స్ లో హోల్డ్ చేయలేకపోయింది పల్స్టెల్లా. అయినా సరే నేను పల్స్టెల్లాతో ఉండేవాడిని, మార్చేవాడిని కాదు అసలు. ఒక సిచ్యువేషన్ తర్వాత అది అసలు హోల్డ్ చేయలేదు, అండ్ షీ బికేమ్ వర్స్. ఇంకా క్లినిక్ లో వచ్చి కూర్చుని పోయాను.
సార్ మీరు ఏం చేస్తారో తెలియదు, మీరే నాకు చేయాలి అని చెప్పుకుంటూ వచ్చింది. ఈవిడ ఏదన్నా కాంప్లికేటెడ్ స్టేట్ లో ఉంటే గనక ఈవిడ ఏం చేస్తుందంటే సమ్ పిరమిడ్ యోగా అని ఉంటుందంట. ఆ యోగాలో కనీసం 3-4 అవర్స్ కంటిన్యూస్ గా ఉంటుందంట. సారీ, మెడిటేషన్ లో 3-4 అవర్స్ కంటిన్యూస్ గా ఉంటుందంట. అరే ఎలా ఉంటారా బాబు అని చెప్పేసి నేను మనసులో అనుకున్నాను. అండ్ యాక్చువల్ గా ఈ పిరమిడ్ యోగా అని హైదరాబాద్ ఇక్కడ జరుగుతుందంట. అండ్ 1 వీక్ ఓన్లీ మెడిటేషన్ అనమాట వాళ్ళకి. తినడం మళ్ళీ మెడిటేషన్కి వెళ్ళడం, తినడం మెడిటేషన్కి వెళ్ళడం, పడుకోవడం నైట్. సో ఇంత ఓవర్ గా మెడిటేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో థీమ్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఫస్ట్ సూపర్ క్లాస్ లో కామన్ థింగ్ అనమాట. సో ఆ మెడిటేషన్ వాళ్ళకి ఏమి ఇస్తుంది అనేది చూసుకోవాలి, 1 థింగ్. అండ్ ఈ కేసులోకి వచ్చేసరికి నేను పల్స్టల్ ఎనర్జీ స్టాఫిసెగ్రియాకి మార్చాను. కొన్ని సిచ్యువేషన్స్ లో ఆవిడ బాగా కంట్రోల్ గా ఉంటూ ఉంటుంది. అండ్ ఈవిడికి స్టైస్ కూడా వస్తూ ఉండేవి ఫ్రీక్వెంట్ గా, కంటి మీద పొక్కులు. ఈ స్టైస్ విత్ ఈ థీమ్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఎక్స్ట్రీమ్ ట్రెంబ్లింగ్ ఫ్రమ్ ఎమోషన్స్. కోపం వస్తే ఇంకా విసిరి పడేయడమే, ఏదైనా చేతిలో ఉంటే విసిరేయడం. సో ఈ అండర్స్టాండింగ్ పెట్టిన స్టాఫిస్ దగ్గర 200 ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఒక 4 months ఆవిడ కనిపించలే. ఏంటమ్మా నాకు చాలా రోజులు అయింది. యూజువల్గా ఏంటంటే ఆవిడ 15 days అంటే 13th day వచ్చి కూర్చుంటుంది ఫాలో అప్. అలాంటి ఆవిడ కానీ స్టాఫిస్ దగ్గర ఇచ్చిన తర్వాత 4 months నా దగ్గర రాలేదు. వాళ్ళ అబ్బాయితో కాంటాక్ట్ లో ఉన్నాను, ఎలా ఉన్నారు మదర్, ఎలా ఉన్నారు మదర్ అంటే షీఈస్ ఫైన్, బెటర్ అని చెప్పుకుంటూ వచ్చారు. సో రన్నింగ్ కులేసే కానీ డ్రగ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. మనం డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరిగే కొద్ది మన రెమెడీ ఐదర్ బిహైండ్ ఆర్ బ్యాక్ లో ఉంటుంది ఆర్ ఫ్రంట్ లో ఉంటుంది. సో మనం క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్ క్లాస్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి, రైట్? సో మెడిటేషన్ అనేది వన్ ఆఫ్ ది కామన్ థీమ్ ఆఫ్ సబ్ క్లాస్ 1. ద థీమ్ ఆఫ్ గాడ్ అండ్ డివైన్. బీయింగ్ ఇన్సైడ్ దే ఫీల్ కంఫర్ట్ అండ్ సేఫ్. వీళ్ళలో ఒక అలవాటు ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం. ఆల్కహాల్ తీసుకుంటే దే బికమ్ కామ్, కట్అవుట్ ఫ్రమ్ అవుటర్ వరల్డ్. అండ్ థీమ్ ఆఫ్ ఆల్కహాల్ లైకింగ్ కూడా ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ లైకింగ్ ఇందాక మీకు ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ ఆయన చెప్పాడు, ఫస్ట్ సిగరెట్ కానీ ఫస్ట్ పాన్ ఆర్ గుట్కా కానీ ఆ రోజు ఫస్ట్ చెప్తున్నాను, ఫస్ట్ సిప్ ఆఫ్ ఆల్కహాల్ ఎలా అనిపిస్తుందంటే ఆయనకి ఎలేటెడ్ ఫీల్, ఇది తేలినట్టు. బట్ వేర్ యాజ్ ఇన్ ఫస్ట్ ఆయన ఎలా ఉన్నాడంటే థీమ్ ఆఫ్ సారీ ఎలా ఉంటారంటే ఆ వరల్డ్ ఏదైతే హరాసింగ్ వరల్డ్ ఉంటుందో, ఏదైతే సఫరింగ్ వరల్డ్ ఉంటుందో అక్కడి నుంచి వాళ్ళు విత్డ్రా అయ్యి కామ్ స్టేట్ కి వస్తారు, రైట్? సో అర్థమైంది కదండి ఇంతవరకు? అర్థమైంది డాక్టర్ గారు, అర్థమైంది. ఓకే. సో మనకి ఇందులో ఫస్ట్ సబ్ క్లాస్ లో 8 ఆర్డర్స్ ఉంటాయి. ఈ రోజు మనం అకార్డింగ్ టు టైం 4 సబ్ క్లాస్ డిస్కస్ చేసుకుందాం. సో నేను ఒక్కొక్క ఆర్డర్ కి కొన్ని థీమ్స్ చెప్తూ ఉంటాను, రైట్? అలాగే ఫ్యామిలీకి కూడా డ్రగ్స్ లో ఏ డ్రగ్ కి అంటే మనకి ఆల్రెడీ సార్ ఇన్ డీటెయిల్ గా చెప్పారు. బట్ అందులో డ్రగ్ యొక్క కీ ఫీచర్స్ ఏంటో నేను మాత్రం డిస్కస్ చేస్తాను ఈరోజు, రైట్? సో మనకి 8 ఆర్డర్స్ ఉంటాయి. ఒకటి మ్యాగ్నోలిడియే, నింఫియేల్స్, ఇల్లిసియల్స్, పైపరేల్స్, లారేల్స్, అరిస్టోరియల్స్, రనంక్యులేల్స్ అండ్ పాపావరేల్స్. ఆల్రెడీ సార్ డిస్కస్ చేశారు పాత వీడియోస్ లో. అవన్నీ ఒకసారి మీరు తెలుసుకోవచ్చు. ప్రతి ఆర్డర్ కి ఏంటి ఇన్ డెప్త్ గా విత్ కేస్ ఎగ్జాంపుల్, సార్ కేస్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాను. సో ఈ వీటిల్లో ఉండే డ్రగ్ లో ఉండే ఆల్కలాయిడ్ ఎఫెక్ట్స్ మనకి ఈ ఆ రియాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాయి, బికాస్ దే యాక్ట్ ఆన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అని చెప్పుకుంటూ వచ్చారు సార్. అండ్ ఇంకొకటి, యూజువల్ గా హగ్, కౌగిలించుకోవడం, వీళ్ళ యొక్క వీళ్ళు హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అవుతారంటే హగ్ చేసుకుంటే. అండ్ ఒక కేసులో నేను ఇన్అప్రోప్రియేట్ గా థింక్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి ఒక 13 years 14 years ఉంటాయి. అండ్ హీఈస్ ఆటిస్టిక్ కిడ్ యాక్చువల్గా. నా దగ్గర చాలా మంది కిడ్స్ వస్తూ ఉంటారు కానీ ఎవరు హగ్ చేసుకోరు నన్ను.
పాప ఆ అబ్బాయి అలోపేషియా ఏరియాటా ఉంది యాక్చువల్గా. సో ఈ అబ్బాయి వెళ్ళిపోతున్నప్పుడు ప్రతిసారి ప్రతి క్షణం హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకుని ఒక ముద్దిస్తాడు అనమాట. 14 years అబ్బాయి. సో నేను ఎప్పటి నుంచి ఇది థీమ్ మిస్ అవుతున్నాను. ఏంటిది, సంథింగ్ ఎలా చూడాలి దీన్ని అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఈ ఈ వర్క్ షాప్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతుంది. ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారన్నమాట. హగ్ ఇస్తే చాలు, ఐదర్ మనమైనా వాళ్ళన్నా, అండ్ దే ఫీల్ మచ్ బెటర్, రైట్? సో ఇక్కడ సార్ ఈ కొంచెం కొంచెం ఈ కాంప్రమైజ్ ఈ స్టేట్ లో సార్ ఫస్ట్ అండ్ సిక్స్త్ కి సబ్ క్లాస్ కి ఏంటో కొంచెం డిఫరెన్సియేషన్ చెప్పారు. సిక్స్త్ ఏంటంటే అటాక్ అండ్ డిఫెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ప్యూర్లీ విత్ డ్రాల్, కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. సో ఈజీ అమాల్గమేషన్ అవుతూ ఉంటారు ఫస్ట్ సబ్ క్లాస్ లో. అంటే చాలా త్వరగా అతుక్కుంటారు అనమాట. యూజువల్ గా మనకి సార్ చెప్తూ ఉంటారు, ఈగో అనేది అంత డెవలప్ అవ్వదు ఫస్ట్ సబ్ క్లాస్ లో అని చెప్పుకుంటూ వచ్చారు. Okay? ముఖ్యంగా సార్ ఇంకొక కీ ఫీచర్ అంటే, మీరు మన క్వశ్చనింగ్ ప్యాటర్న్ అన్నా, ఎస్పెషలీ క్వశ్చనింగ్ ప్యాటర్న్ అన్నా, ఆర్ అండ్ వాయిస్ ఆఫ్ క్వశ్చనింగ్ అయినా సరే ఫస్ట్ అండ్ సిక్స్త్ సబ్ క్లాస్ కి మనం మారుస్తూ ఉండాలి. అండ్ సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే వచ్చారు. పేషెంట్ మైల్డ్ గా ఉంటే కనుక కొన్ని జోక్స్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద ఆ, ఆ, కొద్దిగా సటరికల్ గా మాట్లాడడం. సటరికల్ ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ సంథింగ్ అని అనుకోండి. వాట్ ఇస్ దట్ సంథింగ్? సంథింగ్ అంటే పేపరా, సంథింగ్ అంటే సంథింగ్. వాళ్ళని వాళ్ళు బ్రెయిన్ ఎలిగేటట్లాగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగే సిక్స్త్ సబ్ క్లాస్ మీరు అలా చేయొద్దు. అలా చేస్తే మీరు ఫాల్టర్ అవుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అండ్ వాళ్ళల్లో కొద్దిగా మీరు వాయిస్ కూడా మీరు తగ్గిస్తూ ఉండాలి. ఆ గట్టిగా వాళ్ళ మీద క్వశ్చనింగ్ అడగకూడదు అని చెప్పుకుంటూ వచ్చారు, రైట్? అండ్ కమింగ్ టు ఫస్ట్ సబ్ క్లాస్, సో చిన్న చిన్న వాటికన్నీ కూడా ఎగ్రివేట్ అవుతూ ఉంటారు. సెన్సిటివ్ టు పెయిన్ అండ్ ఎమోషన్స్. ఎవ్రీథింగ్ స్ట్రేంజ్, ఏదైనా కొత్తదనం ఉంటే వీళ్ళలో ఎగ్రివేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్? ఎడిక్షన్స్, ఎడిక్షన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. దే షట్ ఆఫ్, ఏదైనా సిచ్యువేషన్స్ వస్తే దే షట్ ఆఫ్ ఫ్రమ్ దేర్ వరల్డ్, గోయింగ్ ఇన్ టు షెల్, అండ్ థీమ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ థీమ్ ఆఫ్ అనస్థీషియా ఆర్ నమ్నెస్. సో వీళ్ళ యొక్క డిఫెన్స్ మెకానిజం ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోవడం అండ్ విత్డ్రా అయిపోవడం. సో నేను ఫస్ట్ చెప్పుకుంటూ వచ్చిన కమింగ్ టు ద ఆర్డర్స్. ఫస్ట్ మనకి ఫస్ట్ ఆర్డర్ మ్యాగ్నోలియల్స్. మనకి మ్యాగ్నోలియల్స్ లో ఏంటంటే ఫ్యామిలీ అనోనియసియే, మ్యాగ్నోలియసియే అండ్ మైరిస్టికేసియే ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఈ ఫీచర్, ఈ ఆర్డర్ యొక్క ఫీచర్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వడం, ప్రతిదీ కూడా స్ట్రేంజ్ గా తెలియడం, అన్ఫెమిలియర్ థింగ్స్ బాగా ఎక్కువ ఉండడం. అలా అన్ఫెమిలియర్ థింగ్స్ ఉంటే గనక కన్ఫ్యూజ్ అయ్యి బివిల్డెడ్ అయిపోవడం. అండ్ కవర్ అనేది అంత పెద్దగా డెవలప్ అవ్వదు. అంటే ఈ థీమ్ ఆఫ్ కవర్ టు అన్కవర్ అనేది ఫస్ట్ ఆర్డర్ నుంచి సిక్స్త్ ఆర్డర్, ఎయిత్ ఆర్డర్ వరకు డెవలప్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ ఆర్డర్లో ఏంటంటే కవర్ అనేది ఉండదు, ఐ థింక్. బట్ ఎమోషన్స్ ఏదైనా ఉంటే గనక ఈజీలీ ఎఫెక్ట్ అయిపోతుంటారు. ఎనీథింగ్, ఎనీ అవుటర్ థింగ్ ఎఫెక్ట్ చేస్తుంటే ఈజీలీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఎస్పెషలీ మ్యాగ్నోలియల్స్ లో, దే ఫీల్ ఐసోలేటెడ్ అండ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను ఈ ప్రపంచానికి చెందినవాడిని కాదు. అండ్ వాళ్ళ రియాక్షన్ ఏంటంటే విత్ డ్రాల్. అండ్ ఇన్ ఆస్పెక్ట్ టు దిస్, నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. సో
ఈ అమ్మాయి నా దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 1 year నుంచే వస్తుంది. ఎస్, 1 year నుంచి వస్తుంది. స్టార్టింగ్ లో నేను ఈ అమ్మాయికి కూడా పల్స్టర్లు ఇవ్వడం జరిగింది. కేసీటీ డిస్ఫోనోరియా. సో పల్స్టర్లు ఇచ్చిన తర్వాత ఓకే ఫైన్ బెటర్. బికాస్ చూసారా, అంటే మామూలుగా మనకి కామన్ అండర్స్టాండింగ్ లో ట్రిమ్లింగ్ ఫ్రమ్ ఎమోషన్స్ ఆర్ హ్యూమిలేషన్ చేస్తే అలా విత్డ్రాల్ అయిపోవడం, ఇవన్నీ కూడా కామన్ థీమ్ ఆఫ్ 6th రన్నింగ్ ప్లేస్, అందులో ఫస్ట్ లో ఉంటుంది. అండ్ షీ డిడ్ వెల్, కాదనట్లేదు. కానీ మనం సెంటర్ ప్రిస్క్రైబ్ చేయడానికి పెరిఫరల్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సెంటర్ హిట్ చేస్తే మన ఫాలోఅప్స్ చాలా బెటర్గా ఉంటాయి. పెరిఫరల్స్ ప్రిస్క్రైబ్ చేస్తే దే లీటర్ బ్రెయిన్. సో ఇప్పుడు కూడా సెంటర్ ప్రిస్క్రైబ్ చేయడానికి మనం నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ కేసులో ఏంటంటే ఈవిడ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ తిట్టారనుకున్నాం, ఆర్ ఫ్రెండ్ అబ్యూస్ చేశారనుకున్నాం. అబ్యూస్ అంటే సమ్ వెర్బల్ అబ్యూస్ చేశారనుకో. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే రూమ్ కూర్చి పడుకునిపోతున్నాను, రైట్? సో అప్పుడు నాకు ఈ ఐడియా లేదు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ విత్డ్రాల్ అనమాట. అండ్ పడుకోవడం ఎలా ఉంటుందంటే విపరీతమైన గాఢ నిద్ర అనమాట. ఎంత విపరీతంగా అంటే సాయంత్రం 8-8:30 పడుకునిపోతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి ఒక హాఫ్ అన్ అవర్ ఉండగా లేచి జస్ట్ ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోవడం అంతే. ఇంకా తినడం లాంటివి ఏమి ఉండవు ఆ అమ్మాయికి. ఏదో మధ్యాహ్నం ఒక పూట తింటుంది, మళ్ళీ పడుకుని. అమ్మ నీ హాబీ ఏంటమ్మా అని అడిగితే, సార్ పెద్దగా హాబీస్ అంటే ఏం లేవండి, పడుకోవడమే పెద్దగా నా హాబీ అనిపిస్తుంది ఏమో నాకని చెప్పిస్తాను. సో సార్ కూడా అన్నారు యాక్చువల్గా, మీ హాబీ ఏంటి అని అడిగితే యూజువల్గా ఈ ఈ ఫ్యామిలీ, వన్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారంటే, నా హాబీ పడుకోవడమే, విపరీతమైన నిద్ర. అండ్ బికాస్ దట్ ఇస్ వన్ ఆఫ్ ది విత్డ్రాల్ మెకానిజం ఫర్ నక్స్మస్టట. అండ్ ఈ అమ్మాయిలో ఏంటంటే డిస్ఫోనోరియా అలాంగ్ విత్ సివియర్ క్రాంపింగ్ పెయిన్స్ అనమాట, అండ్ క్లాట్స్ పడుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి, బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది ఎగ్జామ్స్ టైంలో వాటిల్లోని, ఆన్సర్ ఇదా లేకపోతే ఇంకోట. ఈ అమ్మాయి జస్ట్ మిస్ అనమాట ఐఐటి. సో ఐఐటి మిస్ అయ్యి సంథింగ్ ఎన్ఐటీలో ఎక్కడ చేరినట్టుంది. యా. సో ఇలా కన్ఫ్యూజ్ అయిపోవడం. ఈ అమ్మాయికి డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. ఫ్రెండ్స్ అందరూ స్టెప్ వేస్తే ఈ అమ్మాయి స్టెప్ వేస్తుంటారు, అదేంటి ఈ స్టెప్ మీరు చెప్పారంటూ ఉంటుంది. సో అలా. సో అప్పుడు నేను ఆ అమ్మాయికి నెక్స్ట్ మోక్ సెట్ ఇవ్వడం జరిగింది. షీ ఫీల్స్ మచ్ బెటర్, రైట్? సో ఇందులో ఫ్యామిలీ అనోనేసియే, ఆర్డర్ మ్యాగ్నోలియల్స్ లో ఫస్ట్ ఫ్యామిలీ అనోనేసియే. సో ఇందులో మనకి కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. ఒకటి ఎనోనా మ్యూరియాటికా, ఎసిమోనా ట్రైలోబా, కెనోగా ఆడరేటా. ఆల్రెడీ మనకు సార్ ఇన్ డీటెయిల్ గా కేస్ ఎగ్జాంపుల్స్ తో చెప్పారు, బట్ కీ ఫీచర్స్ మాత్రం నేను మాట్లాడతాను ఇందులో. సో ఎనోనా మ్యూరియాటికా ఏంటంటే, పిల్లలు ఎవరైతే బ్యాడ్ స్టెప్ మదర్ ఆర్ ఫాదర్ ఉంటారో, రైట్, ఎస్పెషలీ స్ట్రీట్ చిల్డ్రన్, అలాంటి వాళ్ళల్లో ఈ ఎనోనా మ్యూరియాటికా అనేది సాధారణంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బట్టి ఇండికేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆర్ మిస్టేక్స్ ఇన్ జడ్జ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే దట్ ఏదైనా ఒక కరెక్ట్ రాంగ్ ఇవ్వాలి, వాళ్ళు అందులో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా ఈ ఎనోనా మ్యూరియాటికా. మెజర్మెంట్స్ అనేది ఇన్యాక్యురేట్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీటర్కి సెంటీమీటర్లు చెప్పడం, రైట్, లెంత్ కి బ్రెత్ చెప్పడం. సో ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, మెజర్మెంట్స్ అనేవి బాగా ఇన్అప్రోప్రియేట్ గా ఉంటాయి. వీళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఫీలింగ్ ఆఫ్ లాస్ట్ అండ్ ఫీలింగ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ నో హోమ్. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే నేను ఇంట్లో లేను, ఇది నా ఇల్లు కాదు అనే ఆలోచనలతో ఉంటారు ఈ ఎనోనా మ్యూరియాటికా అనేవాళ్ళు. అండ్ దే ఆర్ మోర్ లో ఇంటెలిజెంట్ పీపుల్. అండ్ డిమెన్షియా, ఎస్పెషల్లీ డిమెన్షియా కూడా ఎక్కువగా ఉంటుంది. నేమ్స్ కానీ లేకపోతే వాళ్ళ కోసం చెప్పాలన్నా కూడా వాళ్ళంత ఇమ్మెచ్యూర్ గా ఉంటూ ఉంటారు. రైట్, ఎస్, ఇది ఎనోనా మ్యూరియాటికా. నెక్స్ట్ ఎసిమోనా ట్రైలోబా. ఇందులో కీ ఫీచర్ ఏంటంటే, సో
They did not care to hold conversation with anyone, even with his best friends. బెస్ట్ ఫ్రెండ్స్ తో కూడా వీళ్ళు కాన్వర్సేట్ చేయడానికి ఇష్టపడరు. అండ్ వీళ్ళలో కూడా ఈ థీమ్ ఆఫ్ బీయింగ్ బీటన్ బై పేరెంట్స్ అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది ఎసిమోనా ట్రైలోగా, రైట్? సో మనం ఈ రియాక్షన్స్ చూస్తున్నాం. ఏంటి? కన్ఫ్యూజన్ చూస్తున్నాం, స్ట్రేంజ్ అండ్ ఎగ్రివేషన్ ఉంటుంది, బివిల్డెడ్నెస్ చూస్తున్నాం, కవర్ లేకపోవడం ఆర్ ఈజీగా ఎఫెక్ట్ అయిపోవడం, అండ్ దే ఫీల్ ఐసోలేటెడ్ అండ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అనే థీమ్ చూసినప్పుడు ఈ డ్రగ్ యొక్క ఫీచర్స్ చూస్తే మనం ఎండోనేషియా ఫ్యామిలీకి వచ్చి అప్పుడు మనం ఈ ఎండోనా మ్యూరియాటికా కానీ ఎసిమోనా ట్రైలోబా కానీ ఆర్ కెనాగ్ ఆర్డరేటా కానీ మనం థింక్ చేయొచ్చు. అండ్ కెనాన్ ఆర్డరేటా ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ లైఫ్, నమ్మకం లేకపోవడం. సో ఈజ్ ఇట్ ఏ గుడ్ ఫర్ ఓపెనింగ్ అప్ ఇన్హిబిషన్స్? అండ్ వీళ్ళు ఏంటంటే ఇది ఒక వన్ ఆఫ్ ది గుడ్ రెమెడీ అనమాట. ఎలా అంటే ఇన్హిబిషన్స్ ని ఓపెన్ అప్ చేయడం అండ్ నర్వస్ సిస్టమ్ ని కామ్ చేయడం. వీళ్ళ యొక్క వన్ ఆఫ్ ది కీ ఫీచర్ ఏంటంటే అన్నిట్లోనూ హోమ్లెస్ ఫీలింగ్ ఉంటుంది, కాకపోతే వీళ్ళలో ఏంటంటే దే ఫీల్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్ ఎ షిట్, రైట్? ఎస్, అర్థమైంది కదండి ఈ 3 డ్రగ్ యొక్క మైన్యూట్ డిఫరెన్సెస్. అర్థమైంది సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మ్యాగ్నోలియా ఏసిఐ. ఇందులో మనకి మ్యాగ్నోలియా గ్లాకా, మ్యాగ్నోలియా గ్రాండిఫ్లోరా, టూ డ్రగ్స్ ఉన్నాయి ఇందులో మనకి. మ్యాగ్నోలియా గ్రాండిఫ్లోరా, ఫీలింగ్ ఆఫ్ ఫ్లైట్, ఫ్లోటింగ్, సెన్సేషన్ విత్ ఫ్రైట్ దే విల్ హ్యావ్. సో ఒక భయంతో కూడిన ఈ ఫీలింగ్ ఆఫ్ ఫ్లైట్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అదే కనుక మనకి ఈ ఫీలింగ్ ఆఫ్ ఫ్లైట్ ఫ్లోటింగ్ అనేది సెకండ్ సబ్ క్లాస్ లో కూడా ఉంటుంది, కాకపోతే అందులో భయం ఉండదు. వాళ్ళకి ప్లెజర్ సీక్ చేస్తుంటారు సెకండ్ దాంట్లో. అదే ఫస్ట్ దాంట్లో ఒక ఫ్రైట్ వీక్ కనిపిస్తుంది అండ్ ఫీలింగ్ ఆఫ్ లైట్ అండ్ ఫ్లోటింగ్ అనిపిస్తుంది అంటే కనుక థింక్ ఆఫ్ దిస్ మ్యాగ్నోలియా ఏసిఐ, మ్యాగ్నోలియా గ్రాండిఫ్లోరా. సెన్సరీ స్టిమ్యులై ఎగ్జాజరేటెడ్, డిసోరియంటేషన్, బాగా ఈజీగా ఫ్రైటన్ అయిపోతూ ఉంటారు. వీళ్ళలో బాగా ఇల్యూషన్స్ ఎక్కువ ఉంటాయి ఆర్ హాల్యూసినేషన్స్ కూడా వీళ్ళలో ఉంటాయి. ఎస్పెషల్లీ విపరీతమైన తీవ్రమైన పెయిన్స్ తో వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళ యొక్క డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే నేను ఏదో స్ట్రీట్ లో తప్పుకుపోతున్నట్టు ఆర్ క్రౌడ్ లో తప్పికిపోతున్నట్టు, అక్కడి నుంచి భయం, ఆందోళన, రైట్? ఎస్, సో ఇది కామన్ గా ఇచ్చిన థీమ్ అనమాట మ్యాగ్నోలియా గ్రాండిఫ్లోరాకి. నెక్స్ట్ మ్యాగ్నోలియా గ్లాకా. వీళ్ళలో ఏంటంటే ఇన్యాక్యురేట్ జడ్జ్మెంట్ ఆఫ్ డిసీజ్, అంటే వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ అయ్యారనేది వాళ్ళకి తెలియదు అనమాట. వీళ్ళలో కామన్ సిమ్టమ్ ఏంటంటే సెన్స్ ఆఫ్ గ్రేట్ ఆపరేషన్, ఏదో ఛాతి పట్టేస్తున్నట్టు. వీళ్ళలో కూడా స్ట్రాంగ్ టెండెన్సీ టు ఫెయింటింగ్ అనేది ఉంటుంది అనమాట మ్యాగ్నోలియా గ్లాకాలో. వీళ్ళ యొక్క డెల్యూషన్ ఎలా ఉంటుందంటే నేను ఏదో చనిపోబోతున్నాను, నేను సిక్ అవబోతున్నాను, నాకు ఏదో జబ్బు రాబోతుంది అనే ఆలోచనలో కూడా ఈ మ్యాగ్నోలియా గ్లాకా అనే వాళ్ళు వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో కమింగ్ టు ది థర్డ్ ఫ్యామిలీ, మైరిస్టిక్ ఏసిఐ. ఇందులో మనకి 2 డ్రగ్స్ ఉన్నాయి, మైరిస్టికా సెబిఫెరా అండ్ మైరిస్టికా ఫ్రాగ్రెన్స్ అండ్ నెక్స్మోసెటా. ఇంకా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి ఇందులో. సో ఇందులో మైరిస్టికా సెబిఫెరా. సో యూజువల్ గా మైరిస్టికా సెబిఫెరా అనేది
మనకి హెపార్ సల్ఫ్ లాగా యూజ్ అవుతుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫెలాన్స్ కానీ ఆర్ ఎనీ ఫారెన్ బాడీ మన స్కిన్ లో పెనట్రేట్ అయితే యూజువల్ గా హెపార్ సల్ఫ్ ఇచ్చి కొన్ని కేసెస్ లో వర్క్ అవ్వకపోతే డాక్టర్స్ విల్ థింక్ ఆఫ్ గివింగ్ మైరిస్టికా సెబిఫెరా, రైట్? సో వీళ్ళలో కూడా సేమ్ ఇదే థీమ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ పెనట్రేటింగ్, vexed by a song which weeps running in it. They feel that there is something wrong with them. ఏదో తప్పు చేశానైన తత్వంతో ఉంటారు, and they want to get rid of it. సో ఏదో తప్పు చేసిన తత్వంతో ఉండి వాళ్ళు దీని నుంచి బయటికి రావాలనుకుంటారు. అందుకనే ఈ థీమ్ ఆఫ్ ఫారెన్ బాడీ ఎక్స్ప్లోర్ చేయడం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళలో కూడా ఇండిఫరెన్స్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కేర్లెస్నెస్ అబౌట్ హిస్ బిజినెస్, వీళ్ళలో కూడా కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నక్స్మస్సిట, మనకు కామన్ గా తెలిసిన డ్రగ్ ఇది. డ్రౌజినెస్ అండ్ స్లీపీనెస్, అండ్ దే ఆర్ మోర్ ఓవర్ సెన్సిటివ్ టు లైట్, నాయిస్, టచ్ ఆర్ ఎనీ స్మెల్. ప్రతిదీ కూడా ఒక మగతతో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం, మాట్లాడుతుంటేనే ఒక మగతలా ఫీల్ అయ్యి వాళ్ళు పడుకుని పోతూ ఉంటారు. విపరీతమైన మగత అనమాట. స్లీపీనెస్ ఆర్ ఇంక్లినేషన్ టు ఫెయింట్ ఈవెన్ ఫ్రమ్ స్లైటెస్ట్ పెయిన్. మగత ఆర్ ఫెయింట్ అయిపోవడం, చిన్న చిన్న వాటికి కూడా అలా వాళ్ళ రెస్పాన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో కూడా ఈ ఇనాక్యురేషన్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ అనేది కూడా ఉంటుంది, బట్ వేరే రకంగా వీళ్ళు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటారు. ఎలా అంటే ఐ ఫీల్స్ డ్రై, ఆబ్జెక్ట్స్ ఆర్ ఎట్ ఎ గ్రేటర్ డిస్టెన్స్, వర్స్ లైట్ ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ లైట్ అండ్ బెటర్ బై డార్క్నెస్, రైట్? నెక్స్ట్ ఇంకో డ్రగ్ మైరిస్టికా ఫ్రాగ్రెన్స్. వీళ్ళు కూడా అలాగే ఫ్రెజిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఈజీగా ఎఫెక్ట్ అవ్వే తత్వం వీళ్ళలో ఉంటుంది, బట్ విత్ ఎ లాట్ ఆఫ్ సక్సెస్ అరౌండ్ హిమ్. దీంట్లో కొంచెం సక్సెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. వీళ్ళలో కూడా హిస్టరికల్ టెంపరామెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంటుంది. అండ్ కామన్ థింగ్ ఎస్పెషల్లీ ఓవర్ సెన్సిటివ్ టు లైట్, నాయిస్, స్మెల్ అండ్ టచ్. వీళ్ళలో కామన్ గా ఏంటంటే మైరిస్టికా ఫ్రాగ్రెన్స్ లో థాట్స్ వ్యానిష్ అయిపోతూ ఉంటాయి. అంటే మాట్లాడుతూ ఉంటారు, నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే థాట్స్ వ్యానిష్ అయిపోతూ ఉంటాయి. అలాంగ్ విత్ థీమ్ ఆఫ్ ఫస్ట్ సూపర్ క్లాస్. అండ్ బీయింగ్ లాస్ట్, అసలు ఎక్కడో వెళ్తూ ఉంటారు, అయ్యే నేను ఎక్కడ ఉన్నాను ఏంటి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది మైరిస్టికా ఫ్రాగ్రెన్స్ థీమ్, వన్ ఆఫ్ ది మెయిన్ థీమ్ అనమాట. సో ఈ రెండు ఆర్డర్స్ అర్థమైనాయి అండి? అర్థమైంది డాక్టర్ గారు. నెక్స్ట్ నింఫియల్స్. ఈ నింఫియల్స్ లో మనకి 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, నిలింబోనియసియే అండ్ నింఫియసియే. అండ్ నాకు తెలిసి సార్ దీని నుంచి ఒక కేసు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నారు, శ్రీకాంత్ సార్. సో వీళ్ళలో ఏంటంటే దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు హ్యూమన్స్ అండ్ దే హ్యావ్ గాట్ ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ ఫర్ అదర్స్, ఎస్పెషలీ ఫర్ యానిమల్స్. ఎస్పెషలీ వీళ్ళు ఏదైనా జంతువు సఫర్ అవుతుంది అనుకోండి, బాగా సెన్సిటివ్ అయిపోతుంటారు. మనం ఇక్కడ యూజువల్ గా నేను కాలేజ్ డేస్ లో నా 3rd ఇయర్, ఫైనల్ ఇయర్ ఆర్ ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడు మనం ఫాస్ఫరస్ చదువుకుంటాం, మేబీ ఇన్ 3rd ఇయర్. సో యూజువల్ గా ఫాస్ఫరస్ ఏంటంటే వాళ్ళు కూడా మృగాలు ఏదైనా చేస్తుంటే ఆర్ సఫర్ అవుతుంటే వాళ్ళు బాగా సెన్సిటివ్ అయిపోతుంటారు. సేమ్ సెన్సిటివిటీ దీంట్లో కూడా రన్ అవుతుంటుంది, ఎస్పెషల్లీ ఫర్ యానిమల్స్ అనమాట. వీళ్ళలో కూడా డిపెండెన్సీ ఉంటుంది
వీళ్ళ యొక్క విత్డ్రాల్ ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ప్రేయింగ్ అండ్ చాంటింగ్, మంత్రాలు జపించేస్తుంటారు ఆర్ పెద్ద పెద్దగా ఆ, మంత్రాలు జపిస్తూ ఉంటారు అనమాట. అండ్ థీమ్ ఆఫ్ కనెక్టింగ్ విత్ డివైన్, దేవుడితో ఆ, సంబంధం ఉన్నట్టు. అండ్ దే బికమ్ కామ్, అండ్ ఈ రకంగా వీళ్ళు విత్డ్రాల్ అవుతూ ఉంటారు. అండ్ ఇందులో మనకి లోటస్ అనే రెమెడీ ఉంటుంది. ఈ లోటస్ అనే రెమెడీ కోసం కొంత డీటెయిల్స్ ఇచ్చారు శేఖర్ సార్. The most typical aspect of the lotus is its ability to stay clean and to let dirt slip away. సో మనం అది బాగా డెప్త్ గా పాండ్ లో చూస్తే, ఆ లోటస్ అనేది మనం చూసాం అనుకోండి, మనకు యూజువల్ రెగ్యులర్ గా ఏంటంటే చాలా డెప్త్ గా ఉంటుంది అనమాట. దాన్ని లాగడం కూడా చాలా కష్టము. అందుకే మీరు పైన చూసారనుకోండి, కిందంతా బాగా డర్టీగా ఉంటుంది. పైన చూసారనుకోండి, ఆ వాటర్ పైన, ఆ లీవ్స్ పైన ఒక వాటర్ స్ప్రింకిల్ చేసినా సరే రోల్ అయిపోతూ ఉంటాయి. రైట్, బాగా క్లీన్ గా ఉండాలనుకుంటూ ఉంటారు మీరు. అండ్ నాట్ అలోయింగ్ ఇట్ టు అడ్హెర్, వాళ్ళకి ఏదైతే ఈ మడ్ ఆర్ థీమ్ ఆఫ్ మడ్, అంటే మడ్ అంటే ఇక్కడ ఆ మట్టి అనే కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా క్లీన్ గా నీట్ గా ఉండాలనుకుంటారు. ఈవెన్ ఇన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ థాట్స్ ఆల్సో, ఎస్పెషల్లీ గౌతమ్ బుద్ధ. రైట్, దిస్ కెన్ బి సీన్ ఇన్ ద సబ్ క్లాస్ ఏ నైవ్ ఇంపల్సివ్ ప్యూర్ వే ఆఫ్ జస్ట్ బీయింగ్. చాలా అన్డెవలప్డ్ గా వీళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. క్లీన్ అండ్ అన్టచ్డ్, మనం ఇందులో క్లీన్ గా ఉన్నామని చెప్పేసి మనం వెంటనే కేసులు ఎక్కడన్నా క్లీన్నెస్ చూస్తే మనం ఓసిడి అని అనుకుంటే కనుక ఆర్సనిక్ మాల్బమ్ కి ఆలోచించకుండా కొంచెం ఇంకా కొంచెం డెప్త్ గా మనం కేసు తీసుకుంటూ మేబీ, అండ్ ఎస్పెషల్లీ విత్ ఈ విత్డ్రాల్ ఎఫెక్ట్స్, విత్డ్రాల్ లైక్ ప్రేయింగ్ ఆర్ చాంటింగ్ ఉంటే కనుక వీ కెన్ థింక్ ఆఫ్. there is no human concern. They talk about human peace, జాలి, దయ, రైట్, మనశ్శాంతి కోసం ఎక్కువ మాట్లాడుతుంటారు. అండ్ ఎస్పెషల్లీ దీనికి సిమిలర్ టు హైడ్రోజన్ ఉంటుందని చెప్పి సార్ అన్నారు. అందులో డ్రగ్ నిలంబోనియసిలో నిలంబో నూసిఫెరా, టెన్షన్ వితౌట్ రిలీజ్, ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎమోషనల్ స్ట్రెయిన్. ఏదైనా బాగా ఎమోషనల్ గా స్ట్రెయిన్ అయితే అక్కడి నుంచి వీళ్ళు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంటాయి. లోటస్ ఆఫర్స్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ వైబ్రేషన్స్, అన్కంట్రోలబుల్ యాంగర్, విపరీతమైన కోపం, బాగా వైలెన్స్ ఉంటుంది వీళ్ళల్లో. ఎక్స్ట్రీమ్ సెన్సిబిలిటీ కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ టు యానిమల్స్. సో మనకి ఏదైనా థీమ్ ఆఫ్ యానిమల్స్ కోసం మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క ఆ, బాగోగుల కోసం మాట్లాడుతున్నారు, వీళ్ళు దానికి సెన్సిటివ్ గా ఉంటున్నారు. ఆ తర్వాత ఫస్ట్ సబ్ క్లాస్ యొక్క మనం థింగ్స్ చూస్తున్నాము. అలాంటప్పుడు వీ కెన్ థింక్ ఆఫ్ దిస్ నిలంబో లూసిఫెరా. చెప్పాం కదా, ద మెయిన్ థీమ్ ఆఫ్ లోటస్ ఇస్ టు స్టే క్లీన్ అండ్ లెట్ ద డర్ట్ అవే. అండ్ ఇలాలో ఏంటంటే థీమ్ ఆఫ్ వన్నెస్ కూడా మనకి చూస్తూ ఉంటాం. మనం లోటస్ చూస్తే కనుక బోత్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ అనేవి అందులోనే ఉంటాయి యాక్చువల్గా. మేల్ యొక్క గ్యామెట్స్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ కూడా ఆ ఫ్లవర్ లోనే ఉంటాయి. సో వీళ్ళలో కూడా నేనే నేనే ఈ లోకం అంటూ కూడా మాట్లాడుతుంటారు. అందుకే సార్ హైడ్రోజన్ తో డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వచ్చారు. థీమ్ ఆఫ్ వన్నెస్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ వన్ ఫ్లవర్, కిల్లింగ్, వైలెన్స్, లాస్, ట్రావెల్, ఎవర్షన్ టు టచ్ ఆఫ్ పీపుల్. సో బోత్ పొలారిటీస్ మనం ఇందులో చూస్తూ ఉంటాం. రైట్, సో ఇంకొక థీమ్ కూడా చెప్పారు. మనకి ఈ లోటస్ కనుక స్టెమ్ చూసాం అనుకోండి, చిన్న చిన్న థాన్స్ లా ఉంటాయి అనమాట. ఆ థాన్స్ ఏంటంటే ఈ ఏ రకంగా ఎగ్జిబిట్ అవుతుందంటే పేషెంట్స్ లో బీయింగ్ అన్టచ్డ్ బై పీపుల్, ఎవర్షన్, దే ఆర్ ఎవర్స్ టు టచ్ ఆఫ్ పీపుల్. Buddha is indifferent to praise or blame, joy or sorrow.
మీకు గౌతమ్ బుద్ధ స్టోరీ తెలిస్తే కనుక ఆయన ఆయన యొక్క లోకం నుంచి బయటకు వచ్చి అంతా కూడా చూస్తే అంతా కూడా సఫరింగే ఉంది. ఆ సఫరింగ్ నుంచి ఆయన విత్డ్రాల్ ఏంటంటే మెడిటేషన్. సో ఆయన ఇవన్నీ కూడా చూడలేకపోతున్నారు అనమాట. సో పేషెంట్స్ లో కూడా ఇలాగే రెస్పాన్స్ అవుతూ పేషెంట్స్ లో కూడా మనం ఇలాగే చూస్తూ ఉంటాము. సో ప్రతిదీ కూడా ఒకటే అని ఆలోచిస్తూ ఉంటారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పూజలకి వాటికి యాక్చువల్ గా లక్ష్మీ పూజ వాటికి మనం ఏంటంటే లోటస్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటాం కూడా. సో వీళ్ళ యొక్క డర్టీ నుంచి, అంటే డర్టీ అంటే నథింగ్ బట్ డార్క్నెస్ లో ఉన్నారని అర్థం. మనం తీస్తాం దాన్ని, రైట్? అప్పుడు వీళ్ళు లైట్ లోకి వచ్చారని అర్థం అనేది పేషెంట్స్ లో ఎగ్జిబిట్ అవుతుందని చెప్పేసి థీమ్స్ అనేవి ఉన్నాయి, ప్రూవింగ్స్ అనేవి ఉన్నాయని చెప్పి సార్ చెప్పారు. వీళ్ళలో కూడా సూసైడల్ ఐడియేషన్స్ అనేవి కూడా వస్తుంటాయి. డ్రీమ్స్ ఆఫ్ మర్డర్స్ ఆర్ బీయింగ్ టార్చర్డ్ ఈజ్ ఆల్సో ప్రివలెంట్ ఇన్ రెమెడీస్ ఫ్రమ్ దిస్ క్లాస్. సో నెక్స్ట్ డ్రగ్, నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యామిలీ ఏంటంటే ఇందులో నింఫియేసియా. నింఫియేసియా ఏంటంటే థ్రెట్ ఆఫ్ బీయింగ్ సెక్సువల్లీ అబ్యూస్డ్ అండ్ టార్చర్డ్ ఇన్ ద ఎండ్ కిల్. సో ఇందులో ఇక్కడ నింఫియేసియా నుంచి ఏంటంటే కొంచెం సెక్సువల్ థీమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఎలా ఉంటాయంటే వీళ్ళని ఎవరో సెక్సువల్ గా అబ్యూస్ చేసినట్టు ఆర్ టార్చర్ చేసి చివరిని చంపేస్తున్నట్టు అనే థీమ్ కూడా నింఫియస్ లో రన్ అవుతూ ఉంటుంది. దే కెన్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ as థ్రెటనింగ్ అండ్ ఆర్ సివియర్లీ ఎఫెక్టెడ్ బై క్రుయాలిటీ, ఎస్పెషల్లీ టు యానిమల్స్. ఇంత మనం చెప్పుకున్నాం. ఫీలింగ్ టు హ్యూమన్స్ ఈజ్ లెస్ హూ కెన్ బి సో క్రూయల్. ఎవరైతే క్రూయల్ గా ఉన్నారో ముఖ్యంగా యానిమల్స్ పట్ల, వాళ్ళ పైన వీళ్ళు ఏంటి అసలు ఎంత హ్యూమన్లెస్ గా ఉన్నారనే ఆలోచనతో ఉంటారు. సెక్సువల్ అబ్యూస్, ఇన్సెస్ట్, పేరెంటల్ వైలెన్స్ ఎట్ వెరీ యంగ్ ఏజ్. సో మనకి నాకు తెలిసి సార్ ఒక కేసు కూడా చెప్పారు యాక్చువల్గా, శ్రీకాంత్ సార్. వీళ్ళలో చిన్న వయసులోనే బాగా సెక్సువల్ అబ్యూస్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే విత్ ఇన్ ద ఫ్యామిలీనే సెక్సువల్ అబ్యూస్ ఉంది. అక్కడి నుంచి వాళ్ళు బయటికి రాలేక, రైట్, చాలా యంగ్ ఏజ్ లోనే ఇలాంటి థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి నింఫియేసియాకి, రైట్. అందులో న్యూ ఫార్ ల్యూటియంకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ సెన్సిబిలిటీ, చాలా సెన్సిబిలిటీ ఉంటుందంట. ఎంత అంటే సూపర్లేటెడ్ డిగ్రీ అనమాట. గివింగ్ వన్ సెన్సిటివ్ టు పెయిన్ ఇన్ విట్నెసింగ్ సఫరింగ్ ఆఫ్ యానిమల్స్. ది ప్రొడ్యూస్ నర్వస్ వీక్నెస్ విత్ మ్యారీడ్ సింఫనీ ఇన్ సెక్సువల్ స్పియర్. బాగా నర్వస్ వీక్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో, బాగా నిస్సత్తుగా ఉంటారు. వీళ్ళలో ఏంటంటే దేర్ ఇస్ కంప్లీట్ absence ఆఫ్ సెక్సువల్ డిజైర్ విత్ ఇన్వాలంటరీ ఎమిషన్ డ్యూరింగ్ స్టూల్. మోషన్ వెళ్ళేటప్పుడు ఇన్వాలంటరీగా ఎమోషన్స్ అయిపోతుంటే అసలు వీళ్ళకి ఆ డిజైర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది న్యూ ఫార్ ల్యూటియం. నెక్స్ట్ ఇందులో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. నింఫియా ఆల్బా. వీళ్ళలో మిగతా వాటితో పోల్చుకుంటే డల్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పై డ్రగ్ మనం చెప్పుకున్న వాటిల్లో సెన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ వాయిస్ కి. అండ్ డ్రీమ్స్ ఆఫ్ లాసివియస్నెస్ అనేది నింఫియా ఆల్బాలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. నెక్స్ట్ నింఫియా ఆర్డరేటా. వీళ్ళలో ఏంటంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనమాట ఇన్ లోవర్ లంబార్ రీజన్. జనరల్ గా ఉంటుంది మనకి న్యూఫార్ ల్యూటియం లో. బట్ వెరాస్ మనకి నింఫియా ఆర్డరేట్ లో చూసుకుంటే ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్ లో మాత్రం ఎక్కువగా ఈ వీక్నెస్ అనేది ఉంటుంటుంది. ailments from being abused, especially sexual assault or abuse, yes. And selfless service. సో ఆ, ఒక్కొక్క ఆర్డర్ కి కొన్ని థీమ్స్ అండ్ ఒక్కొక్క ఫ్యామిలీకి థీమ్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం ఈ రోజు, రైట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి సోఫార్ ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో?
ఏం లేవు సార్. ఓకే సార్. సో మిగతా ఆర్డర్స్ మనం ఫర్దర్ గా క్లాస్ టైం దొరికినప్పుడు విత్ ఫ్యూ కేస్ ఎగ్జాంపుల్స్ అనేది మనం రివిజన్ చేసుకుందాం. జస్ట్ ఒక రివిజన్ క్లాస్ లాగా ఉంటుంది. సో దట్ మనం ఎక్కడ కూడా మిస్ అవ్వం. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? రాఘవన్ సార్, శ్రీకర్ సార్, ఏదైనా ఆర్ అరవింద మేడం, సరిత మేడం, మీరు ఏమైనా ఇంకా యాడ్ ఆన్ చేయాలనుకుంటున్నారా మేడం? ఇప్పటి వరకు చెప్పిన వాటి అన్ని కవర్ చేస్తారు గౌతమ్. అరవింద మేడం, సో ఫార్ ఈ 3 ఆర్డర్స్ లో ఇంకేదైనా మీరు యాడ్ ఆన్ చేయాలనుకుంటే కనుక, బికాస్ మీరు అటెండ్ అయ్యారు, నేను మిస్ అయ్యి వాటిలో మీరు ఏదైనా యాడ్ ఆన్ చేయాలంటే కానీ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ వైండప్ చేద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ.